గత నెల 9వ తేదీన కడప నగరం అల్మాస్పేట సంఘటనకు సంబంధించి కొంతమంది కుహానావాదులు, లౌకికవాదులు, మత ఛాందసవాసులు, కమ్యూనిస్టుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతాల మధ్య ఇంకా చిచ్చు పెట్టేలా వీరి యత్నాలు ఉన్నాయన్నారు. అల్మాస్పేట సర్కిల్ సమీపంలో 30 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించామన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్న వారు అసలు సంఘటన జరిగిన రోజు మీరు సంఘటనా స్థలంలో ఉన్నారా అని ప్రశ్నించారు. నాడు మీ ప్రాంగణానికి వచ్చారా అని నిలదీశారు. శాంతి కాముకులని చెప్పుకునే మీరు రాళ్లు విసురుతున్నప్పుడు ఎక్కడికి వెళ్లారన్నారు. పోలీసులు అటు హిందువులు ఇటు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి సూచనలు చేసినప్పుడు మీరెక్కడికి వెళ్లారన్నారు. ఏకంగా పోలీస్ సిబ్బంది రాళ్ల దాడిలో గాయపడితే మీరెక్కడున్నారని ప్రశ్నించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆరోపణలు చేసేందుకు సంఘటన జరిగిన రోజు ఎవరి ఇంటి వద్ద రాళ్లు ఉన్నాయనే విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించాలన్నారు. కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి సూచనల మేరకు హిందూ సమాజం పక్కకు వెళ్లిపోవటం జరిగిందన్నారు. ఆయన ముస్లిం సమాజం వద్దకు వచ్చినప్పుడు ఏ మేరకు అవమానించారో తెలుసుకోవాలన్నారు. టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే పునరావృతమైందన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత నెల 9వ తేదీన అల్మాస్పేట సర్కిల్లో ఏదైతే ఒక దుర్గతమైనటువంటి ఒక బాధాకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటనలో కొంతమంది కుహానా మేధావులు, కొంతమంది మేము లౌకికవాదులమని చెప్పుకుండే మత సామరస్యం అని చెప్పుకుంటున్నటువంటి మత ఛాందసవాదులు, కొంతమంది కమ్యూనిస్టు నాయకులు ఏదైతే కనుమరుగైపోయి నేడు వాళ్ళ ప్రాపగండం కోసం పాకులాడుతున్నటువంటి వ్యక్తులు ఈ సంఘటనను మరీ పునరావృతం చేస్తూ కడప నగరంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. హనుమాన్ జయంతి సందర్భంగా అల్మాస్పేట సర్కిల్లో ఏదైతే 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం ఏదైతే హిందూ బంధువులందరూ పూనుకొని ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారో కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన నేపథ్యంలో 9వ తేదీన ఏదైతే ఈ కమ్యూనిస్టు నాయకులు కానీ ఏదైతే మతాన్ని మేము చాలా సామరస్యంగా పోతున్నాము, మేము మత సామరస్యాన్ని పాటిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి మరియు రౌండ్ టేబుల్ సమావేశాలను పెడుతున్నటువంటి వ్యక్తులు ఏమేమి చెప్తున్నారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ ఇటువంటి మత ఛాందసవాదులు వీళ్ళు కుట్ర పన్ని ఈ కార్యక్రమాన్ని చేశారని చెప్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏదైతే సంఘటన జరిగిందో అక్కడ మీరు ఉన్నారా? సంఘటన జరుగుతుందని ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంటే మీరు ఆ ప్రాంగణానికి ఏమైనా వచ్చారా? ఆ ప్రాంగణంలో ఏదైనా జరగకుండా మీరు ఏమన్నా ప్రయత్నాలు చేశారా? ఏమీ చేయలేదు. తమాషా చూస్తూ ఎక్కడో కూర్చొని ఈ సంఘటనను భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ఏదైతే మీరు శాంతి కామకులు అని చెప్పుకుంటున్నారో ఆ వ్యక్తులు రాళ్ళు విసిరినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు? మళ్ళా 1 గంట తర్వాత పోలీసులు హెచ్చరించిన తర్వాత మైకు తీసుకొని ప్రతి ఒక్కరికి ఇటు హిందూ సమాజానికి కానీ లేకుంటే అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి కానీ మీరు హెచ్చరించినప్పుడు మళ్ళా 11 గంటలప్పుడు మళ్ళా రాళ్ళు విసిరాలేదా? 3వసారి రాళ్ళు విసిరినప్పుడు పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక సిఐకి తల దెబ్బ తగిలినప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు? ఎటు సైడ్ నుంచి రాళ్ళు పడ్డాయి? ఒక ఆయన గాలి చంద్ర అనేటువంటి మహామేధావి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ కుట్ర పన్ని ముందే వాళ్ళు ఈ విధంగా దాడి చేయాలని నిర్ణయించుకున్నారు అని. అయ్యా, నీకు ఒక విషయం గమనించావో లేదో, పోలీసు వారైతే డ్రోన్ల ద్వారా కావచ్చు లేకుండా అంటే ఫోటోల ద్వారా వీడియోల ద్వారా వాళ్ళు పరీక్షించారు. ఎవరి ఇంటి మీద రాళ్ళు కర్రలు ఇటువంటివన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గర మూకుమ్మడిగా మొత్తం రాళ్ళన్నీ కింద ఏర్పరచుకొని ఉన్నారు. ముందు గమనించు, దాని తర్వాత నువ్వు మాట్లాడు. ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశం అంటావు, ఒకసారి వాదిక కంప్లైంట్ చేస్తానమంటావు, ఒకసారి ఇది కాదు నీకు పద్ధతి. నువ్వు మత సామరస్యాన్ని పాటించాలనుకున్నప్పుడు నువ్వు దుర్గ సంఘటన జరిగినప్పుడు ఏమైపోయావు? అంతేకాకుండా కమలాపురం నియోజకవర్గం నుంచి పెద్ద ఆయన ఒక ఆయన పుత్తా నరసింహారెడ్డి గారు వచ్చారు.
ఆయన ఇరు వర్గాలను శాంతింపజేయాలని హిందూ సమాజం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా చెప్పారో, ఏ విధంగా అయితే ఆయన మాట్లాడారో ఆయనకు సానుకూలంగా స్పందించి మొత్తం అంతా హిందూ సమాజం అంతా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ముస్లిం వర్గానికి చెందినటువంటి ఆ సమూహం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను ఎంతగా అవమానించారు మీరు. అందరూ వేలు పెట్టి చూపించేసి ఆయనను అవమానకరంగా అక్కడి నుంచి పంపించడం జరిగింది. అంతేకాకుండా టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి గారు వచ్చినప్పుడు సేమ్ ఇదే సంఘటన జరిగింది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంతేకాకుండా మీరు ఏదైతే ముందు చెప్తున్నారో మీరు జకీర్ మౌలానా గారు, అహ్మద్ బాషా అలయాస్ బాబుబాయ్ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడలేదా? వాళ్ళతో మాట్లాడి ఆ సమూహాన్ని పక్కకు తీసుకొని వెళ్ళండి, ఇరు వర్గాల మధ్య ఏవైతే ఫ్లెక్సీలు వెలిసిన్నాయో, ఏవైతే ఉన్నాయో రెండు వర్గాల నుంచి మొత్తం అన్ని తీసేస్తాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని హెచ్చరించారా లేదా? లాఠీ చార్జ్ జరగకముందు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ముందే హెచ్చరించి అందరికీ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ను అవమానపరుస్తూ మీరందరూ వెకిలి చేష్టల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ను కావచ్చు, మిగతా వర్గాన్ని కావచ్చు, వెకిలి చేష్టల ద్వారా మీరు అవమానించింది నిజమా కాదా అనేసరికి ప్రతిసారి బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఇక్కడ ఉన్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కాదు, హిందూ సమాజం మాత్రమే ఉంది ఆడ. ఇక్కడ ఏ పార్టీ లేదు, ఏ సంస్థ లేదు. హిందూ సమాజం అందరూ ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ గుమికూడి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కోసం మాత్రమే ఉన్నారు. అక్కడ పూర్తి స్థాయి. కాకపోతే ఏదైనా సరే మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికైనా హిందూ సమాజానికి కానీ ఎవరికైనా సరే ఆపద కలిగినప్పుడు బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ ముందు ఉంటుంది. ఈ విషయాన్ని నొక్కి కానిస్తున్నాం. ఈరోజు కూడా మేము ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ను కానీ, కలెక్టర్ గారిని కానీ ఒకటే కోరుతున్నాం. కడప నగరంలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో కార్డన్ సెర్చ్ చేసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇంతమంది ఇక్కడ ఎవరైతే ఉగ్రవాద మూకలు కదలికలు ఉన్నాయి, ఎవరైతే కొత్త వ్యక్తులు వచ్చి ఉన్నారు మొత్తం అంతా జల్లడ పట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎవరైతే వీళ్లకు మత సామరస్యాన్ని పాటిస్తున్నాం అంటూనే ఒక మతం యొక్క వ్యక్తులను ఉసిగొల్పుతూ హిందూ సమాజం మీదకి ఉసిగొల్పుతున్నారు. మీరు మీ యొక్క ప్రభావాన్ని కోల్పోయి కమ్యూనిస్టులు మీరు లేనిపోనేటన్ని కల్పించుకొని మేమేదో ఉద్ధరిస్తున్నాము సమాజాన్ని, లౌకికవాదాన్ని మేము పూసుకొని పోతున్నాము అంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. మిమ్మల్ని ఏ విధంగా అయితే మిగతా రాష్ట్రాల్లో తరిమి కొడుతున్నారో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో, అందులో ఉన్న కడపలో మిమ్మల్ని హిందూ బంధువులందరూ తరిమి కొట్టేంత వరకు పరిస్థితులు తెచ్చుకోవాకండి. ఇది మేము ఖబర్దార్గా చెప్తున్నాం. ఎవరైతే కమ్యూనిస్టు నాయకులు ఉన్నారో, ఎవరైతే కుహానా లౌకికవాదులు ఉన్నారో మీ అందరికీ ఇదే హెచ్చరికం కూడా చేస్తున్నాం. మీరు మత సామరస్యాన్ని పాటించాలనుకుంటే అక్కడ ఏం జరిగింది, మీరంతా సంఘటన జరుగుతున్నప్పుడు మీరైతే ఏదైతే ఈరోజు అందరూ పోయి ప్రతి చోటికి వెళ్తున్నారో మీరందరూ అక్కడికి వచ్చి ఆ సమూహాన్ని ఎందుకు పొమ్మని చెప్పలేదు, ఎందుకు సామరస్యాన్ని పాటించమని చెప్పలేదు? హిందూ సమాజం అదే వాళ్ళ మాట విన్నది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ మాట విన్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ మాట విన్నది. వాళ్ళందరూ ఎవరి మీదకి పోకుండా ఎటువంటి వెకిలి చేష్టలు చేయకుండా ఒక సైడ్ ఉన్నారు. అటువంటి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది వ్యక్తులు వాళ్ళే వెకిలి చేష్టలతో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ను కానీ, మిగతా వారిని కానీ అవహేళన చేశారు. దీనిపై ఖచ్చితంగా మేమైతే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ను, కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాం. ఏదైతే సామాజిక విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్నారో కడప నగరంలో, ఎవరైతే ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేసి వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని, ఎవరైతే వీళ్ళకు ఉసిగొల్పుతున్నారో ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఘటనను తుడిచేసి కొత్తగా వీళ్ళు ఏదో కనుక్కున్నట్టు కొత్తగా ఏదో వేరే సమాజాన్ని ఉద్ధరించాలా, ఒక సమాజాన్ని తుడిచివేయాలనే లౌకిక ఈ భావనతో ఉండారో వాళ్ళ మీద కూడా ఒక నిఘా వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా పోతున్నారు, ఏ విధంగా దాడికి ప్రయత్నిస్తున్నారు హిందువుల మీద అనేది క్షుణ్ణంగా పరిశీలించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను.